ఒక హీరోయిన్ పీక్ స్టేజ్ ఆఫ్ హర్ కెరియర్ లో ఇలా మిస్టీరియస్ గా చనిపోతే యాక్సిడెంటల్ డెత్ అనడం కరెక్టేనా? మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ 21 years చిట్టిమల్లు అనే ఒక వ్యక్తి ముందుకు వచ్చి మోహన్ బాబు గారే ప్లాన్ చేసి సౌందర్యని చంపేశారని చెప్తున్నాడు. ఇలా చెప్పడమే కాదు, మోహన్ బాబు గారి పైన కంప్లైంట్ కూడా ఇచ్చాడు. అసలు ఎవరి చిట్టిమల్లు 21 years తర్వాత ఇప్పుడు ఎందుకు ఇవి మాట్లాడుతున్నాడు? అసలు మోహన్ బాబు గారికి సౌందర్య డెత్ కి సంబంధం ఏంటి? నిజంగానే మోహన్ బాబు గారు సౌందర్యని చంపేశారా, లేక సౌందర్య కుటుంబ సభ్యులే తన ఆస్తి కోసం తనని చంపేశారా? అసలు సౌందర్య గారు ఎలా చనిపోయారు? కమ్ లెట్స్ డిస్కస్ ద ట్రాజిడిక్ డెత్ ఆఫ్ సూపర్ స్టార్ సౌందర్య. కన్నడ కుటుంబానికి చెందిన సౌందర్య గారి అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. ఈమె 1972 జూలై 18న కెఎస్ సత్యమూర్తి ఇంకా మంజులాకి బెంగళూరులో సెకండ్ చైల్డ్ గా జన్మించారు. సౌందర్య గారికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు, పేరు అమర్నాథ్. సౌందర్య గారి ఫాదర్ అయిన కెఎస్ సత్యనారాయణ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ లో ఒకరు. ఇక 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ లో సౌందర్య గారు ఎక్కువగా వాళ్ళ నాన్నతో తిరిగేవాళ్ళు. నాన్న డైరెక్టర్ ఇంకా రైటర్ కావడంతో ఎక్కువ డబ్బింగ్ లొకేషన్స్ కి, షూటింగ్ లొకేషన్స్ కి వెళ్లేవాళ్ళు. ఇలా డబ్బింగ్ లొకేషన్స్ లో హంసలేఖ అనే ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ కి సౌందర్య కనిపిస్తుంది. పేరుకు మ్యూజిక్ డైరెక్టర్ అయిన హంసలేఖ గారు స్టోరీస్ కూడా రాస్తారు. ఇలా గాంధర్వ అనే మూవీకి స్టోరీ రాశారు. కానీ ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ కోసం ఎంతమందిని సెలెక్ట్ చేసినా ఎవరూ సూట్ అవ్వట్లేదు. ఇక సౌందర్యని చూసిన హంసలేఖ గారు తమ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేయమని సౌందర్య నాన్న అయిన కెఎస్ సత్యమూర్తిని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ సౌందర్య గారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇక తండ్రి రిక్వెస్ట్ చేయడంతో, పైగా సమ్మర్ హాలిడేస్ కావడంతో ఆ మూవీ చేయడానికి ఒప్పుకుంటుంది. ఇలా గాంధర్వన్ అనే మూవీతో ఫస్ట్ టైం కెమెరా ముందుకు వస్తుంది సౌందర్య. ఇలా సమ్మర్ మొత్తం ఈ మూవీ కంప్లీట్ చేసిన సౌందర్యకి వెంటనే ఇంకో ఆఫర్ వస్తుంది. ఇక వచ్చిన ఆఫర్ ఏమాత్రం కాదనకుండా కాలేజ్ కి వెళ్తూనే ఈవినింగ్ టైమ్స్ లో, హాలిడేస్ లో షూటింగ్ చేస్తూ మూవీ కంప్లీట్ చేసింది. ఇలా ఫస్ట్ సినిమా డిలే అయినా సెకండ్ సినిమా ఫస్ట్ రిలీజ్ అయ్యి యావరేజ్ గా నిలిచింది. ఇక ఫస్ట్ సినిమా సెకండ్ రిలీజ్ అయ్యి మంచి హిట్ కావడంతో తెలుగు నుంచి అమ్మోరు మూవీకి ఆఫర్ వస్తుంది. ఇక సౌందర్య గారికి ఇదే ఫస్ట్ తెలుగు మూవీ. ఇక ఆఫర్ యాక్సెప్ట్ చేసి అమ్మోరు మూవీ షూటింగ్ లో పాల్గొంటారు సౌందర్య గారు. కానీ అమ్మోరు మూవీ ప్రొడక్షన్ హౌస్ లో కొన్ని గొడవల వల్ల మూవీ చాలా రోజులు డిలే అవుతుంది. ఇక ఈ గ్యాప్ లోనే రైతు భారతం, రాజేంద్రుడు, గజేంద్రుడు, మనవరాలి పెళ్లి వంటి మూవీస్ కి ఆఫర్స్ వచ్చాయి. ఇక దీంతో స్టడీస్ ని డిస్కంటిన్యూ చేసి పూర్తిగా ఫిలిమ్స్ లోకి ఎంటర్ అయ్యారు సౌందర్య గారు. ఇలా 1992లో స్టార్ట్ అయిన అమ్మోరు మూవీ జూన్ 16, 1995లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ తెలుగులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్. ఇక అమ్మోరు మూవీ రిలీజ్ అయిన ఇయర్ లోనే సౌందర్య గారి ఫాదర్ చనిపోతారు. ఫాదర్ మంచి ఫిల్మ్ డైరెక్టర్ ఇంకా రైటర్ కావడంతో సౌందర్య గారు ఒక ఫిల్మ్ ని ప్రొడ్యూస్ చేసి అది వాళ్ళ నాన్నగారికి అంకితం చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇలా ద్వీపం అనే మూవీ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ నాన్నగారికి అంకితం ఇచ్చారు. ఇక సౌందర్య గారి పీక్ కెరియర్ 1997 నుంచి 2001 వరకు ఉంది. అంతఃపురం, అరుణాచలం, రాజా వంటి క్లాసిక్స్ మూవీస్ తీసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. సుమారుగా 100+ మూవీస్ చేస్తే అందులో 3 నంది అవార్డ్స్, 2 కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అంటే చిన్న విషయం కాదు. అప్పట్లో సూపర్ స్టార్ సౌందర్య గారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ద సౌత్ ఇండియా. అప్పట్లో ఎవ్రీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్ తో వర్క్ చేశారు సౌందర్య గారు. ఏప్రిల్ 27, 2003 తన బంధువుల్లో తనకి వరుసకి బావైన జిఎస్ రఘు అనే వ్యక్తిని ఇష్టపడి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటుంది. జిఎస్ రఘుకి బెంగళూరులో ఓన్ గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది. మంచి పేరు, పెద్ద స్టార్డమ్, నచ్చిన మనిషిని పెళ్లి చేసుకుని జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్న సౌందర్య గారి లైఫ్ సడన్ గా ఒక రోజు ముగిసిపోతుంది. గెస్ వాట్? ఇంత ఫేమ్ అండ్ స్టార్డమ్ ఉన్న హీరోయిన్ సడన్ గా ఒక ప్లేన్ క్రాష్ లో చనిపోయారు. అపార్ట్ ఫ్రమ్ ఎ బిగ్ యాక్ట్రెస్, సౌందర్య గారికి ఎప్పుడు జనాలకి ఎంతో కొంత మంచి చేయాలనే ఆలోచన ఉండేది. ఇదే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారి పేరు మీద 3 స్కూల్స్ అండ్ ఆర్ఫనైజెస్ ఫామ్ చేసి రన్ చేసేవాళ్ళు. అంతేకాకుండా సంస్కృతి భారతి అనే క్యాంపెయిన్ ని స్టార్ట్ చేసి ఇండియన్ కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్ యంగర్ జనరేషన్ మర్చిపోకుండా అవేర్నెస్ క్రియేట్ చేసేవాళ్ళు. ఇవన్నీ సౌందర్య అమ్మ, తన అన్నయ్య చూసుకునేవాళ్ళు. దానికి కావాల్సిన ఫైనాన్షియల్ హెల్ప్ మొత్తం సౌందర్య గారికి చేసేవాళ్ళు. ఇక ఇన్ని చేస్తున్న సౌందర్య గారికి ఫ్యూచర్ లో పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి ఎంతో కొంత సొసైటీకి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఉండేది. ఇక భారతీయ జనతా పార్టీలో ఆల్రెడీ సౌందర్య అన్నయ్య ఎప్పటి నుంచో మెంబర్ గా ఉన్నారు. సౌందర్య గారి స్టార్డంతో 2004లో ఆంధ్రప్రదేశ్ లో అవుతున్న లోక్సభ ఎలక్షన్స్ కి కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న విద్యాసాగర్ రావుకి మద్దతుగా క్యాంపెయిన్ చేయాలని బీజేపీ అఫీషియల్స్ సౌందర్య గారిని కోరుతారు. అప్పుడు బెంగళూరులో ఉన్న సౌందర్య గారు ఇందుకు ఒప్పుకొని తన అన్నయ్య అమర్నాథ్ ఇంకా పార్టీ వర్కర్ అయిన రమేష్ తో కలిసి కరీంనగర్ కి ఫ్లైట్ లో బయలుదేరి మధ్యలో క్రాష్ లో చనిపోతారు. బట్ హౌ? అది ఏప్రిల్ 17, 2004 బెంగళూరులో ఉన్న జార్కూర్ అనే ఏరోడ్రోమ్ నుంచి సరిగ్గా 11 గంటల 5 నిమిషాలకి
సౌందర్య గారు, బీజేపీ పార్టీ వర్కర్ అయిన రమేష్, సౌందర్య గారు అన్నయ్య అయిన అమర్నాథ్, పైలట్ జాయ్ ఫిలిప్స్ బీజేపీ క్యాంపెయిన్ కి ఫ్లైట్ లో బయలుదేరతారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపట్లోనే కాస్త సైడ్ కి టిల్ అవుతుంది. జాయ్ ఫిలిప్స్ ఫ్లైట్ ని కంట్రోల్లోకి తీసుకునే లోపే ఫ్లైట్ ఇంజిన్ లోంచి మంటలు రేగాయి. కాసేపటికి ఫ్లైట్ ఇంజిన్ పూర్తిగా పనిచేయడం మానేసింది. దీంతో ఫ్లైట్ ప్రొపెల్లర్స్ తిరగడం ఆగిపోయాయి. దీంతో సుమారుగా 100 మీటర్స్ ఎత్తు నుంచి అరౌండ్ 11:30 to 11:40 మధ్యలో గాంధీ కృష్ణ విజ్ఞాన కేంద్ర అనే యూనివర్సిటీ గ్రౌండ్ లో కుప్పకూలిపోతుంది. యాక్చువల్లీ యూనివర్సిటీ అగ్రికల్చర్ ఫీల్డ్ కి సంబంధించింది. అక్కడే ఎక్స్పెరిమెంటల్ ఫీల్డ్ ఏజెంట్స్ లో ఒకళ్ళైన బిఎన్ గణపతి ఫ్లైట్ కూలిపోవడానికి గమనించి అక్కడికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తారు. కానీ అప్పటికే ఫ్లైట్ నిండా మంటలు చెలరేగి పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. దీంతో కళ్ళెదురుగానే ఫ్లైట్ లో ఉన్న సౌందర్య గారితో సహా ఆ మిగతా ముగ్గురు కాలిపోతారు. అప్పటి కర్ణాటక చీఫ్ మినిస్టర్ అయిన కృష్ణ గారు, బీజేపీ స్టేట్ ఇన్ఛార్జ్ అరుణ్ జైట్లీ గారు వెంటనే ప్రమాదం జరిగిన ప్లేస్ కి వస్తారు. ఆ రోజు జరగాల్సిన బీజేపీ క్యాంపెయిన్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. 2004లో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా సౌందర్య గారి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం చెప్పనా, సౌందర్య గారు ప్లేన్ క్రాష్ లో చనిపోయేటప్పుడు 2 months ప్రెగ్నెంట్ కూడా. అసలు ఇంతకీ ప్లేన్ ఎందుకు క్రాష్ అయింది? సీజన్ 180 అనే ఈ మినీ ఫ్లైట్ బెంగళూరు అగ్ని ఏరో స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ అకాడమీకి సంబంధించింది. సౌందర్య గారి యాక్సిడెంట్ అవ్వడానికి ముందు సంవత్సరం అంటే 2003లో ఈ ప్లేన్ ని పాండిచ్చేరి నుంచి తీసుకువచ్చారు. అసలు సౌందర్య గారికి ప్లేన్ అరేంజ్ చేసింది ఎవరు? కెప్టెన్ ఆఫ్ ద అకాడమీ అరవింద్ శర్మ. ఇతని ఫ్రెండ్స్ లో ఒకరు ఇలా యాక్టర్స్ ని డ్రాప్ చేయాలని చెప్పడంతో అరవింద్ శర్మ గారు ఇనిషియేటివ్ తీసుకుని సౌందర్య గారిని అప్రోచ్ అయ్యి ఫ్లైట్ అరేంజ్ చేశారు. యాక్చువల్లీ ఈ ప్లేన్ 1952లో లాంచ్ చేశారు. సుమారుగా 52 years ఓల్డ్ అయిన ఈ ప్లేన్ ని ఇంకా ఎందుకు వాడుతున్నారని శర్మ గారిని అడిగారు. ఇందుకు శర్మ గారు ప్లేన్ కి జూన్ 2004 వరకు సేఫ్టీ సర్టిఫికెట్ ఉందని, అందుకనే ప్లేన్ ని వాడుతున్నామని చెప్పారు. ఈ క్రాష్ లో చనిపోయిన జాయ్ ఫిలిప్స్ పైన కూడా అలిగేషన్స్ వచ్చాయి. అసలు జాయ్ ఫిలిప్స్ కి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ లేదని చాలా మంది అన్నారు. జాయ్ ఫిలిప్స్ బెంగళూరు అగ్ని ఏరో స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ అకాడమీలో ఒక మెంబర్. పైగా 380 hours ఆఫ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఈ క్రాష్ లో పైలట్ తప్పిదం ఏం లేదు. ఇదిలా ఉంటే షాకింగ్ గా జాయ్ ఫిలిప్స్ కుటుంబానికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి కంపెన్సేషన్ రాలేదని జాయ్ ఫిలిప్స్ నాన్నగారు కర్ణాటక కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో చాలా షాకింగ్ ఎలిగేషన్స్ బయటకు వచ్చాయి. జాయ్ ఫిలిప్స్ అకాడమీలో మెంబర్ అయినప్పటికీ 2 months నుంచి అకాడమీలో ఎవరికి శాలరీస్ రావట్లేదని ఏప్రిల్ 22, 2004న అకాడమీకి విరుద్ధంగా ఒక ప్రొటెస్ట్ ప్లాన్ చేశారని చెప్పారు. ఈ ప్రొటెస్ట్ ఆపడానికే అకాడమీ వాళ్ళే ప్లాన్ చేసి జాయ్ ఫిలిప్స్ ని చంపేశారని చెప్తున్నారు. ఆ రోజు కో పైలట్ ఇంకా పైలట్ జాయ్ ఫిలిప్స్ ఇద్దరు ప్లేన్ లో వెళ్లాల్సిందే. బట్ కో పైలట్ నిరాకరించడంతో జాయ్ ఫిలిప్స్ ఒక్కడే వెళ్లారు. ఈవెన్ ప్లేన్ ఓవర్లోడ్ అయినప్పటికీ ఫ్లయింగ్ కి అనుమతించారని చెప్పారు. ఇక కొద్ది రోజులకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ క్రాష్ ని ఎగ్జామినేషన్ చేసి ఫ్లైట్ పూర్తిగా యాక్సిడెంటల్ గా క్రాష్ అయిందని చెప్పారు. ఇదిలా ఉంటే మరోవైపు తన భర్తని జిఎస్ రఘుని ప్లాన్ చేసి సౌందర్యని చంపేశారని చెప్తున్నారు. బట్ దిస్ ఇస్ నాట్ ట్రూ. సొంతంగా ఒక ఐటీ కంపెనీ ఓన్ చేసుకున్న అతను ప్లాన్ చేసి సౌందర్యని చంపేసి తన ఆస్తి కొట్టేయాలని ఎలా ఆలోచిస్తారు? దట్టు వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సో దిస్ ఈస్ నాట్ ట్రూ. ఇదంతా ఇలా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ 21 years ఆఫ్ హర్ డెత్ చిట్టిమల్లు అనే వ్యక్తి ముందుకు వచ్చి మోహన్ బాబు గారి ప్లాన్ చేసి క్రాష్ చేశారని చెప్తున్నారు. అసలు ఇంతకీ ఎవరు ఈ చిట్టిమల్లు? ఖమ్మం జిల్లాకి చెందిన ఎదురుకట్ల చిట్టిమల్లు 500 రోజులు తన ఊర్లోనే తెలంగాణ ప్రజల సమస్యల కోసం శాంతియుత దీక్ష చేస్తున్నాడు. సరిగ్గా 495వ రోజు సౌందర్య గారిని మోహన్ బాబు గారే చంపేశారని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విషయం ఒక్కసారిగా మీడియా అంతా వైరల్ గా మారింది. చిట్టిమల్లు చెప్తుంది ఏంటంటే తాను సౌందర్య గారికి ఒక పెద్ద ఫ్యాన్ అని, ఇలా తనని కలవటానికి ఒక రోజు వెళ్ళినప్పుడు సౌందర్య గారికి మోహన్ బాబు గారు కాల్ చేశారని, జల్పల్లిలో ఉన్న సౌందర్య గారి ల్యాండ్ గురించి కొంచెం సీరియస్ గా మాట్లాడారని చెప్తున్నాడు. అంతేకాదు ఫోన్ కాల్లో మాట్లాడేటప్పుడు సౌందర్య గారు ఎంతో టెన్షన్ పడుతున్నారని, మోహన్ బాబు గారు కాల్ చేసి సీరియస్ అవుతున్నారని తన అన్నయ్య అమర్నాథ్ కి కాల్ చేసి సౌందర్య గారు చెప్పారని చెప్పాడు. సో ఎలాగైనా జల్పల్లిలో ఉన్న ల్యాండ్ కోసం మోహన్ బాబు గారు ప్లాన్ చేసి సౌందర్యని చంపేశారని చిట్టిమల్లు చెప్తున్నాడు. ఇదిలా ఉంటే చిట్టిమల్లు సౌందర్య గారిని కలిసినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. అండ్ ఇక్కడ ఇంకో కోఇన్సిడెంట్ ఏంటంటే ఆ జల్పల్లిలో సౌందర్య గారికి సంబంధించిన ల్యాండ్ ఇప్పుడు మోహన్ బాబు గారి పేరు మీద ఉంది. ఈ విషయం ఇంటర్నెట్ మొత్తం వైరల్ గా మారుతూ ఉండడంతో సౌందర్య గారి భర్త అయిన జిఎస్ రఘు గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఈ లెటర్ లో జిఎస్ రఘు గారు తమ కుటుంబానికి మోహన్ బాబు గారికి 25 years నుంచి మంచి రిలేషన్స్ ఉన్నాయని, ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని, మేమే మోహన్ బాబు గారికి ఆ ల్యాండ్ సజెస్ట్ చేశామని చెప్పారు. అకార్డింగ్ టు సౌందర్య గారి భర్త అయిన జిఎస్ రఘు గారి స్టేట్మెంట్స్ నుంచి మనం ఎలిగేషన్స్ అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ అని నమ్మొచ్చు. సో చిట్టిమల్లు కేవలం పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారని అనుకోవచ్చు. చిట్టిమల్లు ఈ విషయాలన్నీ చెప్తూ మోహన్ బాబు గారి దగ్గర నుంచి నాకు ప్రాణహాని కూడా ఉందని చెప్పారు. కానీ మోహన్ బాబు గారి ఇన్సిడెంట్ పైన ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సౌందర్య గారు నటించిన ఆఖరి చిత్రం శివశంకర్.
ఇందులో హీరో మోహన్ బాబు గారే. ఒకవేళ చిట్టిమల్లు చెప్పినట్టే మోహన్ బాబు గారే సౌందర్యం చంపేస్తే ఈ ఫిల్మ్ ని ఎందుకు సౌందర్య గారికి అంకితం చేస్తారు? అంతేకాదు, ఈ ఫిల్మ్ ఎండ్ క్రెడిట్స్ లో కూడా సౌందర్య గారికి ట్రిబ్యూట్ ఇస్తూ ఒక 2.5 minutes వీడియో క్లిప్ కూడా ఉంటుంది. గైస్, ఒక బిగ్ సెలబ్రిటీ చనిపోయినప్పుడు వాళ్ళ డెత్ చుట్టూ ఇలాంటి కాన్స్పిరసీ థియరీస్ ఫామ్ అవటం చాలా కామన్. అపార్ట్ ఫ్రమ్ దట్, సౌందర్య గారు ఒక గొప్ప నటే కాదు, ఒక మంచి మనిషి కూడా. ఎప్పటికైనా ప్రజలకు ఎంతో కొంత సాయం చేయాలి, సొసైటీలో ఎంతో కొంత మార్పు తీసుకురావాలని తను ఎప్పుడూ కోరుకున్నది. Want to do something very, అంటే I should be of some use to the nation. I should do something for our people in our country. పుట్టడం, చనిపోవడం అందరి జీవితాల్లో ఉండేవే, కానీ ఇలాంటి మంచి మనిషి అంత చిన్న ఏజ్ లో చనిపోవడం అనేది తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. సౌందర్య గారు చనిపోయిన తర్వాత తన నాన్నగారి పేరు మీద ఉన్న ఫౌండేషన్ ని అమర్ సౌందర్య ఫౌండేషన్ గా మార్చి అనేక మంచి పనులు చేస్తూ ఎంతో మంది పిల్లలకి ఎడ్యుకేషన్ అండ్ షెల్టర్ కల్పిస్తున్నారు. ఈ ఫౌండేషన్ ని సౌందర్య గారి వదినైన నిర్మలా అమర్నాథ్ గారు రన్ చేస్తున్నారు. ఇలా సౌందర్య గారు మన మధ్యన లేనప్పటికీ ఇలాంటి మంచి పనులు తను ఎప్పుడు బతికే ఉంటారని తన వదిన చెప్తున్నారు. ఏదేమైనా తెలుగు సినిమా, తెలుగు పాటలు, తెలుగు ప్రజలు ఉన్నంతకాలం సౌందర్య గారి పేరు ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటుంది.